దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిస్తున్నారు. నిన్న గద్దెపై సారలమ్మను ప్రతిష్ఠించగా ఇవాళ చిలకలగుట్ట నుంచి సమ్మక్కను గద్దెపైకి ఆవిష్కరిస్తారు. అమ్మవార్లను దర్శించుకునేందుకు ఇవాళ పీసీసీ చీఫ్ బొత్స, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మేడారం రానున్నారు. దేవి సారలమ్మ శరణు శరణు. మేడారంలో సమ్మక్క సారలమ్మల జాతర కన్నుల పండుగగా సాగుతోంది. అటవీ ప్రాంతమంతా భక్తజనంతో నిండిపోయింది. ఇష్టదైవాలైన అమ్మవార్లను తనివి తీరా దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. వనమంతా భక్తులతో కిటకిటలాడుతోంది. తల్లి సమ్మక్క దేవి సారలమ్మ శరణు శరణు. రాష్ట్రం నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. అమ్మవార్లను దర్శించుకునే ముందు ఆనవాయితీగా జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు భక్తులు. వాగు నుంచి గద్దెల వరకు జనాలు బారులు తీరుతున్నారు. తల్లి సమ్మక్క దేవి సారలమ్మ శరణు శరణు. నిన్న సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను గిరిజన పూజారులు గద్దెలపై ప్రతిష్ఠించడంతో జాతర తొలిఘట్టం ముగిసింది. రెండో రోజున ఇవాళ సమ్మక్కను వనం నుంచి గద్దెపైకి తీసుకొస్తారు. మధ్యాహ్నం 3 గంటలప్పుడు గిరిజన పూజారులు చిలకలగుట్టపైకి చేరుకుని పూజలు నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో సమ్మక్క తల్లిని తీసుకుని వడివడిగా గుట్ట దిగుతారు. సమ్మక్క రాక కోసం అశేష భక్తజనం ఎదురు చూస్తారు. ఉద్విగ్నభరిత వాతావరణం మధ్య సాయంత్రం 6 గంటల ప్రాంతంలో వడ్డెలు సమ్మక్కను తీసుకొస్తారు. తల్లి ఆగమనానికి సూచికగా ఎస్పీ రాజేష్ కుమార్ గాలిలోకి తుపాకీతో కాల్పులు జరుపుతారు. భక్తులు ఎదురేగి ఎదురుకోళ్లను ఎగరేస్తారు. సమ్మక్క గుడి వద్ద పూజారులు చెలపయ్యను బలి ఇచ్చి సమ్మక్కకు నైవేద్యంగా సమర్పిస్తారు. రాత్రి 7 గంటల ప్రాంతంలో సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు. దేవి సారలమ్మ శరణు శరణు. మరోవైపు కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి 2 ఏళ్లకోసారి వచ్చే గిరిజన జాతర వైభవంగా జరుగుతోంది. భక్తుల కిటకిటలతో వనమంతా సందడిగా మారింది. తల్లి సమ్మక్క దేవి సారలమ్మ శరణు శరణు. మరో షార్ట్ బ్రేక్.